బడ్జెట్ విషయాలు పక్కన పెట్టి, బడ్జెట్ గురించి డిస్కషన్ పక్కన పెట్టి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ పక్కన పెట్టి, ఈ పొలిటికల్‌గా సబితా ఇంద్రారెడ్డిని కానివ్వండి, లేకపోతే మిగతా ఆడవాళ్ళని కానివ్వండి, ఇలాగ పర్సనల్ టార్గెట్ చేయడం, అది కూడా అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్ళని అగౌరవపరచడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా అసెంబ్లీ సాక్షిగా అంటే అసెంబ్లీ బయట చేయొచ్చనా? మీ ఉద్దేశం కాదు గదా! కాదు. మరి అటువంటప్పుడు అది కాదు. ఒకటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. హ్మ్. ఆయన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సలహాలు ఇస్తున్నాడు. అది కూడా అసెంబ్లీ సాక్షిగా మీరన్నట్టు. హ్మ్. ప్రతిపక్ష పార్టీకి సలహాలిచ్చే అంతటి ఆహ్, హ్మ్, భారీ హృదయమా? ఇది నమ్ముతారా ఎవరైనా? నువ్వు చేస్తావా? నిజంగా చేస్తున్నావా? ప్రతిపక్షం బాగుండాలని చేస్తున్నావా? మరి అటువంటి మనసున్నవాడు ఇన్ని రోజులు నీ మాటలు ఎట్లా ఉన్నాయి? అదే అసెంబ్లీ వేదికగా. సరే, మహిళామణులు నమ్మొద్దు అట. ఓహో! అసెంబ్లీలో వెనక కూర్చున్నోళ్ళు నమ్మొద్దు అట. ఆ అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండే గతి. అదే ఇక అన్నీ అంటాడు. హ్మ్. మళ్ళీ ఆ దిక్కుమాలిన మాటలు నాతోటి ఎందుకు అర్పిస్తారు మళ్ళీ? హ్మ్. అందుకే నేనే అది చెప్తున్నాను. పర్వాలేదు. నేననేది ఏంటంటే ఇది అవసరం లేదు, అప్రస్తుతం. ఆహ్, ప్రైవేట్ సంభాషణలో ఏదో మ మ మ జరిగింది. నమ్మొద్దు. సరే, నీకు ప్రైవేట్ సంభాషణల్లో నమ్మొద్దు అని చెప్పేవాడివి. నువ్వు ఎంతమందితోటి ఎన్ని మాట్లాడావో మాకు తెలీదా? అవన్నీ అసెంబ్లీలో మాట్లాడిస్తే మాట్లాడించే ప్రయత్నం చేస్తావా? ఒప్పుకుంటావా? నువ్వు ఏమేమి హామీలు ఇచ్చావో, ఎవరికేమి ఇచ్చావో, తర్వాత హామీలు ఎలా ఇది చేస్తున్నావో, లేకపోతే నమ్మించింది ఏమిటో చెప్పలేరా? చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు. ఇది వేదికనా? ఈ వేదిక దేనికి? బడ్జెట్ సమావేశం. ప్రభుత్వం ఇప్పుడు రాజకీయాలు, ఎన్నికలు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ చేస్తున్నారు. ఒకటే మాట. సరే, ఎన్నికలప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు రాజకీయ పార్టీలు. కానీ పేదల గురించి మాట్లాడేదైతే ఎప్పుడు ఒకటే ఉండాలి కదా! గతంలో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే మేమిచ్చిన హామీలు నెరవేరుస్తామని ధైర్యంగా అసెంబ్లీ సాక్షిగా, లేకపోతే బయట చర్చలో మాట్లాడే దమ్ము, ధైర్యం ఉందా నీకు? అంటే కాలయాపన చేయడం, అటెన్షన్ డైవర్ట్ చేయడం, ఇది కొద్ది రోజులే. ఇప్పుడు ప్రశ్న ప్రశ్నలు సమాధానాల సమయాన్ని కూడా తీసేశారు కదా! అంటే ఉన్నట్టు బడ్జెట్ మీద మాట్లాడదామనే కదా! మరి ఈ మాట ఎందుకు వచ్చింది? అంటే ప్రతిపక్ష సభ్యులుగా లేవనెత్తిన బడ్జెట్ మీద అంశాలు మీరు సమాధానం చెప్పుకోలేక, సమాధానం చెప్పలేని దైన్య స్థితిలో ఉండి బింకాలు పలుకుతూ ఓ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, అది కూడా ప్రభుత్వ సొమ్ముతోటి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ, ప్రకటనలు ఇచ్చుకుంటూ, ఓ అసెంబ్లీ లోపట వీటి గురించి చర్చ రాకుండా ఉండడానికి, ప్రజలకు దృష్టి పడకుండా ఉండడానికి మీరు ఇటువంటి అంశాలు లేవనెత్తి చేసేది సమ్మతం కాదు. యు ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, నాట్ వర్కింగ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. అది చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఎట్లా మాట్లాడతారు? వాళ్ళని నమ్మొద్దట. ఆ కథ అంతా ఆయన చెప్తాడట. ఏదో పార్టీ మారమన్నారట. పార్టీ మారుమని అన్నారు అని చెప్పి అతను ఎన్ని పార్టీలు మారాడు? ఇవాళ పార్టీ మారమని నాకు నమ్మించింది అని మాట్లాడే వ్యక్తి ఎన్ని పార్టీలు మారాడు? ఎవరికి సమాధానం చెప్తావు? ఆయనకు ఒక న్యాయం, మిగతా వాళ్ళకి ఇంకొక న్యాయం. అసలు న్యాయం ఎప్పుడూ ఒకటే, కానీ అన్వయించుకునే వాళ్ళు రకరకాలుగా అన్వయించుకుంటారు. అది ప్రజలు బుద్ధి చెప్తారు. అది అసలు సంగతి. చాలా దురదృష్టం అలా మాట్లాడటం. అంటే సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న బీఆర్ఎస్ పార్టీ లీడర్, మీరు కూడా ఆవిడ ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకోవడం అసలు అంటే చాలా బాధాకరంగా ఉంది. న్యాచురల్లీ తప్పనిసరిగా బాధగా ఉంటుంది. ఈ సందర్భం, సన్నివేశం వేరే అయితే పార్టీ మారినప్పుడు దాని మీద ఎక్కడ మాట్లాడుకోవాలో అక్కడ మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ మాట్లాడి ఏం చేస్తావు? అవును అన్నారు, నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నావా అంటే ఇలా మాట్లాడుకోవచ్చు అని నేను అనడం లేదు. కానీ ఆ పార్టీలో ఉన్నప్పుడు రమ్మన్నారు, అంతే కదా. దాన్ని తప్పెలా పడతావు?
ఓ ఆమె రమ్మంటేనే పోయినావా? మరి ఆమె వచ్చినప్పుడు నువ్వెందుకు రాలేదు మరి ఆమెతోటి? ఆమెను నమ్ముకున్నవాడు అయితే అందాలా? అంతే కదా! నువ్వు నన్ను రమ్మన్నావు పోయినావు అంటున్నావు కదా! మరి రమ్మన్నప్పుడు వచ్చావు. మరి తను పోయినప్పుడు ఎంబడెందుకు పోలే? దీనికి సమాధానం చెప్తాడా? ఇవన్నీ కథలు, కబుర్లు. హ్మ్. రైట్ సార్. అయితే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలు ఎక్కడ కూడా అమలు చేయనటువంటి అంశం మనకు కనబడుతుంది. ఓహ్! అండ్ దీని గురించి అంటే ఈ విషయాలన్నీ తప్పుదోవ పట్టించే విధంగా డైలీ సెషన్స్ అయితే జరుగుతున్నాయి బడ్జెట్ సమావేశాలన్నీ. సో ఏంటి అసలు అంటే వీళ్ళు చేస్తారా? చెయ్యరా? అనేది అది కాదు. క్లారిటీగా క అనిపించట్లేదు. కాదు కాదు. అసెంబ్లీ సమావేశాలే మరీ కొద్ది రోజులు పెట్టిండు. అందుకే కదా! ఆ! ఏ ఎక్కువ రాకుండా. ఆ వచ్చిన దాంట్లో ఇలాంటి విషయాలు ప్రస్తావన తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేసి ఆ! దాటేసే కార్యక్రమం తప్ప ఇంకేం లేదు. చాలా స్పష్టం కదా! ఎప్పుడన్నా బడ్జెట్ సమావేశాలు ఈ 4 రోజులు, 5 రోజులు ఉన్నాయా? ప్రజల జీవితాలతో చెలగాటమాడుకునే నాయకులు ఉంటే ఇట్లనే ఉంటది. ఆ! చెప్పింది చేసే పరిస్థితి లేదు. అడిగితే సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. చెప్పింది చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. అడిగిన దానికి సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అటువంటప్పుడు ఇగో ఇలాంటియే ఏదో ఒకటి తీసుకొచ్చేసి అనేసి బట్టగాల్చి మీదేసి ఆడు బురదలు రాయేసి దాటుతామని చూస్తారు. సరే ఒక బురదలు రాయేసి దాటితే మొత్తం హ్మ్, మొత్తం సముద్రం అంతా దాటలేరు కదా! ఏదో చిన్న కాలువ దగ్గర అప్పుడప్పుడు నడిచే అవకాశం ఉంటుంది. రైట్. ఈరోజు హైకోర్టు తీర్పు ఏదైతే వచ్చిందో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ మీద తీర్పు ఇచ్చింది కదా! సో దాని గురించి ఏం చెప్తారు? ఇది చాలా కాలం నుంచి ఉంది. నేను ఐఎమ్ రియల్లీ ఫార్చునేట్ పర్సన్ నేను అనుకుంటాను. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు నాకు మొదటి నుంచి చాలా పరిచయం. హ్మ్. ఈ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి సమావేశం జరిగే ముందు మొదట నా దగ్గరికి ప్రొఫెసర్ దయాకర్ రావు గారు కాకతీయ యూనివర్సిటీ, మందకృష్ణ ఇంకా వేరే ఇద్దరు ముగ్గురు వచ్చి కలిశారు. చాలాసేపు మాట్లాడాం. నా దగ్గర నుంచెల్లే డైరెక్ట్‌గా మీటింగ్ పోయినట్టుగా వాళ్ళే చెప్పారు. పోతున్నాం. ఇది చాలా అవసరం. పార్టీలు చేయాలి అని. కా ఇవాళ చివరికి 34 సంవత్సరాల 36 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఇది రాష్ట్రాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది నాకు ఐ ఫీల్ సో హ్యాపీ టుడే. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఉద్యమంలో మొట్టమొదటి సమావేశానికి ముందు నాతో సంప్రదించి కలిసిపోయిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే నేను ఒక అదృష్టవంతుడిగా భావిస్తున్నా. అట్లాగే ఈ దేశంలో ఓట్ల కోసం కాకుండా సామాజిక కోణంలో ఆలోచించి కేసీఆర్ గారు 2014లోనే ముఖ్యమంత్రి అయిన 4 నెలల్లోనే ఇది అక్టోబర్, నవంబర్లో అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. ఆ కన్సర్న్ ఉంటేనే కదా! అవును. అదేవిధంగా ఈ క్యాస్ట్ సెన్సస్ చేస్తే మనకి ఇందులో ఎవరు ఎట్లా ఉన్నారు, దీనికి న్యాయం చేయొచ్చు, ప్రభుత్వ పథకాలు ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ 1 డే సర్వే చేయించాడు. ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అట్లా? అందుకే నా నా మొదటి రోజు నేను కలవడం గానీ, చూడడం గానీ, చర్చించడం గానీ, ఇది మంచిది అనుకునే అభిప్రాయానికి రావడానికి ఏర్పడిన సన్నివేశం గర్వకారణం అని చెప్పుకుంటూ, అదే గర్వకారణం ఈ రాష్ట్రంలో, దేశంలో మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం కేసీఆర్ గారు చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ డే. Supreme Court has, given a wonderful judgment in the interest of the people.